Hello everyone, I'm Ujjwala, consultant dietitian, Rajni Fertility Center, Karimnagar. నార్మల్గా ఒబేసిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో బిఎంఐ లెవెల్స్ అనేవి 30 ఆర్ 30 అబోవ్ ఉంటే మనం ఆ పీపుల్ని వచ్చేసి ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ కేటగిరీలోకి మనం తీసుకుంటాము. సో ఈ ఒబేసిటీ ఉండడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. పిసిఓడి ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, లేకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా చేసిన డయాబెటిక్స్ అటాక్ అవ్వడం, లేదా బ్యాడ్ ప్రెగ్నెన్సీ అవ్వడం, కార్డియాక్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. సో మనం ఈ ఒబేసిటీ అనేది ప్రాపర్ డైట్ ఆర్ ఎక్సర్సైజ్ వల్ల మనం ఈ ఒబేసిటీని అనేది రివర్స్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకోండి. అలాగే మనం తినే ఫుడ్ కూడా కరెక్ట్ పోర్షన్లో ఉండేలాగా చూసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్, హై ఫైబర్, హై లిక్విడ్స్ ఉండేలాగా చూసుకోండి డైట్లో. అలాగే కార్బోనేటెడ్ బీవరేజెస్ కానీ, షుగరీ డ్రింక్స్ కానీ, హై సాల్ట్స్, హై షుగర్, హై స్పైసెస్ కానీ, లేకుంటే బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఆయిలీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇలాంటి బయట ఫుడ్ అంతా అవాయిడ్ చేసేసి హెల్తీగా ఫుడ్ తీసుకునేలాగా చూసుకోండి. ఏదైనా డైట్ రిలేటెడ్ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.